అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు పీజే రఘురంజిత్. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు మనకి ఒక భాష మీద అంత కోపం ఉంటది? ఆ భాష మన మీద రుద్దకండి అని ఎందుకు అంటున్నారు? ఎందుకు నార్మల్‌గా 'పవన్ కళ్యాణ్' గారు అనేటువంటి వ్యక్తి, లేదా ఎవరైనా సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్న వ్యక్తి, డీఎంకే గాని, ఈ ఎంటైర్ బ్యాచ్ వీళ్ళందరూ 'ప్రకాష్ రాజ్' గారు లాంటోళ్ళు కూడా ఎందుకు దాన్ని అలా ఘోరంగా, అంటే భయంకరంగా రియాక్ట్ అవుతున్నారు? పవన్ కళ్యాణ్ గారిని తిట్టే విధంగా ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? ప్రకాష్ రాజ్ గారు అయితే పవన్ కళ్యాణ్ గారికి సినిమా ఫ్రెండే కదా, బద్రీ నుంచి మన వకీల్ సాబ్ దాకా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు. పైగా ఆయన మా ఎలక్షన్స్లో పోటీ చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఈయన వైపు నిలబడ్డారు ఇండైరెక్ట్గా. డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఉండదు, ఇండైరెక్ట్గా ఈయన వైపు నాగబాబు గారు కానీ అట్లా ఈయన వైపు నిలబడ్డారు కదా. మంచు విష్ణు కూడా నాగబాబు గారికి కౌంటర్ ఇచ్చే స్థాయిలో నిలబడ్డారు కదా. అయినా ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద ప్రకాష్ రాజు పడుతుంటారు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ జోసెఫ్ జోసెఫ్ బచ్చలకూరి అనే వ్యక్తి, టీం ప్రశ్న యూట్యూబరు, ఆయన ఎందుకు ప్రత్యేకించి సద్గురు మీద పడుతున్నాడు? ఎందుకు ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ మీద పడుతున్నాడు? ఎందుకు ప్రత్యేకించి రాధా మనోహర్ దాస్ మీద పడుతున్నాడు? ఎందుకు ప్రత్యేకించి ఎవరైతే హిందూ ధర్మాన్ని ప్రైజ్ చేస్తారో, దాన్ని ఫాలో అవుతారో, శ్రింగ్ వినోద్ లాంటి వాళ్ళు ప్రమోట్ చేస్తారు కదా, వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? దీని వెనక ఏమన్నా ఉందా? అసలు ఎజెండా ఏమన్నా ఉందా? ఏంటి వాళ్ళ వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు జోసెఫ్ అనే వ్యక్తికి అయితే అతనికి ఆ మత పిచ్చితో ఇది చేస్తున్నాడని నాకు అర్థమైపోయింది. నేను గత వీడియోలో అది మీకు చూపించేసా కూడా. మీకు క్లియర్ కట్గా, మీకు నా ట్విట్టర్ అకౌంట్ చూసిన వాళ్ళకి, నా యూట్యూబ్ చూసిన వాళ్ళకి ఒక 2 to 3 డేస్లో అసలు జోసెఫ్ అనే వ్యక్తి ఎందుకు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నాడు అన్న విషయం మీకు అర్థమైపోయింది. కాబట్టి అతను ఎందుకు చేస్తున్నాడు, అలాంటి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఇవన్నీ ఉన్న క్వశ్చన్స్ కదా. వీటికి సమాధానం ఉంటుంది. మోస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఇది. లెట్స్ డైవ్ ఇన్. ఈ ఆడియో వినండి ఒకసారి. సో రావణ్ ఈజ్ యువర్ పర్సనల్ చాయిస్ అంతే అంటారా? మీ నేమ్ యాక్చువల్లీ ద్రవిడియన్ ఐడియాలజీకి మేము కొంచెం ఇంక్లైన్ ఉంటాం బ్రదర్. సో అందుకని యునో దట్ వాజ్ మై పర్సనల్ చాయిస్ అంతే. విన్నారు కదా, నా ఐడియాలజీ ద్రవిడియన్ ఐడియాలజీ దగ్గర ఇంక్లైన్ అయి ఉంటుంది అని చెప్పాడు జోసెఫ్ కదా. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అతను సద్గురుని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అన్నిటికీ సంబంధం దొరికేస్తుంది. పవన్ కళ్యాణ్ భార్య మీద నేను లైవ్ పెడతాను ఎందుకన్నాడు, రేణు దేశాయ్ గారి వీడియో ఎందుకు పెడతారు అంటే, ఇవన్నీ వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. మీకు అర్థం అవుద్ది. మీ వీడియో మొత్తం మీరు చూడండి, దీని వెనకున్న ఎజెండా అర్థం అవుద్ది. నేను మీ అందరికీ ఈ బుక్ 100% చదవమని చెప్తా. బ్రేకింగ్ ఇండియా బుక్ మీరు కంప్లీట్గా చదవండి. వాళ్ళొక, అంటే బ్రిటిషర్స్ కొంతమంది, మ్యాక్స్వెల్ లాంటి వాళ్ళు కొంతమంది డివైడ్ అండ్ రూల్ పాలసీని ఇక్కడ ఇండియాలో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలో వాళ్ళు ఒక థియరీని తీసుకొచ్చారు. ఆరియన్ ఇన్వేషన్ థియరీ, ద్రవిడియన్ థియరీ. ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. ఆరియన్ ఇన్వేషన్ థియరీ, ద్రవిడియన్ థియరీ. ఏంటి ఆరియన్ ఇన్వేషన్ థియరీ అంటే? ఏంటంటే, నార్మల్గా ఇక్కడున్న ఇండియన్స్, లెట్ మీ బీ వెరీ ట్రూత్, బ్రాహ్మిన్స్ యూరోప్ నుంచి ఇక్కడికి వచ్చి వేదిక్ నాలెడ్జ్ కూడా ఇక్కడిది కాదు, అది అక్కడిది అని చెప్పి ఒక తొక్కలో థియరీ. బట్ అది స్టడీస్ అన్నీ ప్రూవ్ అయిపోయాయి. దాని మూలాలన్నీ ఇక్కడే ఉన్నాయి. బయట నుంచి వచ్చిందంటే ఎలా, దానికి ప్రూఫ్ లేదు. మళ్ళీ అదొక జస్ట్ ఒక దాన్ని ఏమంటారు, ఒక రూమర్ లాంటిది, నోటి నుంచి నోటికి వెళ్ళిపోయిన రూమర్ అది. ద్రవిడియన్ అని ఒకటి ఉంది. అసలు ద్రవిడ అంటే ఏంటి? ద్రవిడ అంటే ఏంటంటే త్రవిద్. అది వీళ్ళు ఏదైతే హిందీ మా మీద రుద్దొద్దు అంటున్నారో, ఆ హిందీకి తల్లి సంస్కృతం భాషలో ఉన్నది. అది ఎవరు వాడారు దాన్ని? ఫస్ట్ త్రవిద్, ద్రవిడ. మనకి సాంస్క్రిట్ నుంచి మామూలు భాషలో అయితే త్రవిద్, ద్రవిడ. త్రవిద్ అనేది ఎలా వచ్చిందంటే, ఆదిశంకరాచార్యుల వారి బయోగ్రఫీ మీకు గుర్తుంటే, ఆయన మండన మిశ్రుడితో వాదనకి వెళ్ళినప్పుడు, వారణాసి వెళ్ళినప్పుడు జడ్జ్గా మండన మిశ్రుడి గారి భార్య ఉభయభారతి కూర్చుంటుంది. ఉభయభారతి నార్మల్గా ఇంట్రడక్షన్ ఉంటుందిగా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే ద్రవిడ శిశువు అని అంటాడు. అంటే త్రవిత్, శిశువు అంటే తెలుసు, ద్రవిడ అంటే ఏంటి అని అడుగుతారు.
ద్రవిడ అంటే 3 సముద్రాలు కలిసే ప్రాంతం నుంచి నేను వచ్చాను అని చెప్తాడు. ద్రవిడ అనేది అలా పుట్టింది. ఇప్పుడు వీళ్ళు అంటున్న ద్రవిడియన్, మీరు హిందీని ఆపేయండి, సంస్కృతాన్ని ఆపేయండి అని చెప్తున్నారు కదా. అలా ఆపేయాలంటే వీళ్ళు పెట్టుకున్న ద్రవిడ అనే పదవి తీసిపారేయాలి ఫస్ట్ థింగ్. సో ద్రవిడ అనేది సాంస్క్రిట్లో ఉన్న పదం. అది మీరు శంకర విజయాలు బుక్స్ చదివిన వాళ్ళకి తెలిసే ఉంటుంది, 100% తెలిసిపోయి ఉంటుంది. ఈ ద్రవిడియన్ మూమెంట్కి ఆద్యుడు ఈరోడ్ వెంకట రామస్వామి, ఈవిఆర్, పెరియార్ అంటారు ఆయన. పెరియార్ గారు దీనికి ఆద్యుడు. ఒక టైంలో పెరియార్ గారి విషయంలో నేను కొన్ని విషయాలు నేను యాక్సెప్ట్ చేస్తాను, నేను ఓపెన్గా చెప్తాను. ఎందుకంటే సమానత్వం కోసం పోరాటం చేసిన వ్యక్తి. యాంటీ బ్రాహ్మిన్ మూమెంట్ అని తీసుకొచ్చాడు ఆయన. అంటే బ్రాహ్మణేతర సమాజం, నువ్వు పాముని బ్రాహ్మణుడిని చూస్తే ఫస్ట్ బ్రాహ్మణుడిని చంపేయి అని అంత కఠినంగా మాట్లాడిన వ్యక్తి. అది ఆయన సిద్ధాంతం. దానికి నేను ఆ సిద్ధాంతాన్ని తప్పు ఒప్పు నేను చెప్పను, అది ఆయన విధానం అది. సో దాన్ని ఆయన ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. పెరియార్ అనే వ్యక్తి నిజాలు తెలుసుకోక ముందు, పెరియార్ అనే వ్యక్తి నాకు కూడా ఇష్టం. నాకేంటి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇష్టం, ట్వీట్ కూడా వేసి చెప్పాడు అన్నమాట. కానీ ద్రవిడియన్ ఆర్యన్ అన్న ఆ విషయం లైమ్ లైట్లోకి వచ్చేసరికి రాజీవ్ మల్హోత్రా, జయసాయి దీపక్ లాంటి, ఆనంద్ రంగనాథన్ లాంటి, సుబ్రహ్మణ్యం స్వామి కూడా అంటే హిస్టోరియన్స్, ఆథర్స్ అసలు అది కంప్లీట్లీ బేస్లెస్ ఎలిగేషన్ అన్న వాస్తవాన్ని బయటపెట్టేసి, పెరియార్ అనే వ్యక్తి మహానుభావుడులాగా ఒక ప్రొజెక్షన్ మొదలైంది. నిజమా కాదా అని తెలుసుకునే ప్రయత్నంలో నాకు కొన్ని షాకింగ్ నిజాలు తెలిసాయండి. ఆగస్ట్ 15, 1947 దేశం మొత్తం స్వాతంత్రం వచ్చిందని పండగ వాతావరణంలో ఉంటే, పండగ చేసుకుంటుంటే, తమిళనాడులో ఈ బ్లాక్ ఫ్లాగ్స్, ఇది బ్లాక్ డే అని చెప్పి ఆయన నినాదం చేశాడు. అంటే మీరు ఇక్కడ ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది, హీఈస్ యాంటీ ఇండియా. ఏంటి, బ్లాక్ ఫ్లాగ్స్ ఎగరేస్తే యాంటీ ఇండియానా అని మీరు అనొచ్చు. ఇంకో ప్రూఫ్ చూపిస్తా. ఈయన పెరియార్ రామస్వామి మొన్న తగ్గింది రాదు వచ్చింది మళ్ళీ. పెరియార్ రామస్వామి అనే వ్యక్తి మహమ్మద్ అలీ జిన్నా, ఫౌండర్ ఆఫ్ పాకిస్తాన్. ఆయనకి ఈయన ఒక లెటర్ రాస్తారు. ఆయన ఏమని రాస్తాడంటే, మీరు నేను అంబేద్కర్ కలిసాం కదా, మీరు దయచేసి ఈ సౌత్లో ఏదైతే ద్రవిడనాడు, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, దీంతో మీరు పాకిస్తాన్ని కలపండి, మనందరం కలిసి ఉందాం, మనందరిది ఒకటే ఆలోచన అని చెప్తారు. దాన్ని చాలా సౌమ్యంగా తిరస్కరిస్తారు. ఎవరు? మహమ్మద్ అలీ జిన్నా. కుదరదు, నేను ఉన్నది మా ఇస్లాముల కోసం, నేను ఉన్నాను, మా ఇస్లాం సోదరుల కోసం నేను పోరాటం చేయడానికి ఉన్నాను, మీది మాది ఒకటే అంటున్నారు కానీ నేను చేయనది అని చెప్పి పక్కకి వెళ్ళిపోయాడు. సో ద్రవిడస్థాన్ అని దేశాన్ని మొక్కలు చేయాలనుకున్న ఆయన ఆలోచన అక్కడితో వెళ్ళిపోయింది, నాశనం అయిపోయింది అది. తర్వాత ఇదే వ్యక్తి తంజావూరులో 10,000 భారత రాజ్యాంగాల్ని వాళ్ళ ఫాలోవర్స్తో కలిపి తగలబెట్టేస్తాడు, నిప్పు పెట్టి తగలబెట్టించేస్తాడు భారత రాజ్యాంగాన్ని. అంటే మీకు అర్థం అవ్వాలి, భారత రాజ్యాంగాన్ని తగలబెట్టాడు, దేశాన్ని మొక్కలు చేయాలని కోరుకున్నాడు, పాకిస్తాన్లో మమ్మల్ని కలిపేయండి అని చెప్పి లేఖ రాశాడు. పెరియార్ రామస్వామి లెజెండా కాదా అన్నది మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి. నా దృష్టిలో మీరు నన్ను అడిగితే ఆడో పెద్ద యదవ. దేశాన్ని మొక్కలు చేయడం ఏంటరా చెత్తనా కొడక, దేశాన్ని మొక్కలు చేస్తావా? కలిసి ఉండాలని. కానీ భారతీయ జనతా పార్టీ ఏమని చెప్తారు, ఆర్ఎస్ఎస్ ఏమని చెప్తారు, వీ నీడ్ అఖండ భారత్ అని చెప్తారు. అంటే ఇండియా, మొఘల్స్ వీళ్ళ ఇన్వేషన్ కన్నా ముందు ఇండియా ఎలా ఉండేది, ఆ ఇండియా కావాలి, మొత్తం అందరూ కలవాలని చెప్పి చెప్తారు. ద్రవిడస్థాన్ ఫెయిల్ అయింది. వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలంటే అర్జెంటుగా ఈ ఇండియాని బ్రేక్ చేయడానికి ఆల్ పాసిబుల్ వేస్ చూడాలి. ఎందుకు వీళ్ళు హిందీ మా మీద రుద్దకండి అంటారు అని అంటే, మనం పప్పులో కాలేసాం. నిజానికి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ ద్వేషం హిందీ మీద కాదు, హిందూ ఐడెంటిటీ మీద. హిందీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? దేవనాగరి లిపి యాక్చువల్గా దేనికి సంబంధించింది? సంస్కృత భాషకు సంబంధించింది. హిందీని ఆపేస్తే ఆటోమేటిక్గా సాంస్క్రిట్ ఆగిపోద్ది. ఇది వాళ్ళ ఎజెండా. కానీ ఇది ఎవ్వరు దీన్ని డిస్కస్ చేయరు.
ఇది క్లియర్ కట్గా వాళ్ళ ఎజెండా ఇది. మీరు ఇక్కడ ఒక విషయం గమనించండి, హిందీ వద్దు, హిందీ రుద్దకండి అంటారు. ఎప్పుడైనా ఎక్కడైనా ఉర్దూ వద్దు అని మీరు విన్నారా? మీరు వింటే నాకు చెప్పండి. ఉర్దూ మా మీద రుద్దకండి, ఎందుకు మా మీద రుద్దుతున్నారు అని చెప్పి ముస్లిం తమిళియన్ ఎప్పుడైనా మాట్లాడా? హిందూ కన్నడిగా మా మీద హిందీ రుద్దకండి అంటాడు, కానీ ముస్లిం కన్నడిగా మా మీద ఉర్దూ రుద్దకండి ఎప్పుడన్నా అన్నాడా? ప్రజలారా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఈ దేశాన్ని మొక్కలు చేయడానికి చేస్తున్న దాడిది. ప్రకాష్ రాజు గారితో కొంచెం కన్నడలో మాట్లాడదాం. ಸರ್ ಪ್ರಕಾಶ್ ರಾಜ್ ಅವರೇ, ತಾವು ಡಿ ಎಂ ಕೆ ಅವ್ರ ಜೊತೆ ಸಖತ್ ಕ್ಲೋಸ್ ಆಗಿರ್ತೀರಲ್ವಾ? ನಾನು ನೋಡಿದ್ದೀನಿ, ನೀವು ಅವ್ರ ಹೆಸರು ಉದಯನಿಧಿ ಸ್ಟಾಲಿನ್ ಅವ್ರ ಜೊತೆ ನೀವು ಮಾತಾಡ್ತಾ ಅಷ್ಟು ಕ್ಲೋಸ್ ಆಗಿರ್ತೀರಲ್ಲ, ಸನ್ ಟಿ ವಿ ಎಲ್ಲ ಇಂಟರ್ವ್ಯೂಸ್ ಎಲ್ಲ ಕೊಡ್ತಾ ಇರ್ತೀರಲ್ಲ ಸರ್. ಮತ್ತು ಆ ಪಾರ್ಟಿನ ದೇವ್ರ ಥರ ಭಾವಿಸೋ ನಮ್ಮ ಪೆರಿಯರ್ ಅವರು ಮೊಹಮ್ಮದ್ ಅಲಿ ಜಿನ್ನಾಗೆ ಪತ್ರ ಯಾಕೆ ಬರೆದಿದ್ದಾರೆ, ಇದನ್ನ ತಗೊಂಡೋಗ್ಬಿಟ್ಟು ದ್ರವಿಡಸ್ಥಾನ್ ಅಂತ ಮಾಡಿ ಪಾಕಿಸ್ತಾನಲ್ಲಿ ಸೇರಿಸ್ಬೇಡಿ ಅಂತ? ತಾವು ಉತ್ತರ ಕೊಡ್ಬೇಕು ಸರ್, ಇದನ್ನ ತಾವು ಮಾತಾಡ್ಬೇಕು ಇದ್ರ ಬಗ್ಗೆ. ಡಾಕ್ಯುಮೆಂಟೆಡ್ ಪ್ರೂಫ್ ಈಚೆಗೆ ಬಂದ್ಬಿಟ್ಟಿದೆಯಲ್ಲ, ನಾನು ತೋರಿಸೋದ್ನಲ್ಲ, ಈಗ ನನ್ನ ವಿಡಿಯೋಲಿ ಇರುತ್ತೆ, ನೀವು ರಿವೈಂಡ್ ಮಾಡಿ ನೋಡ್ಕೊಳ್ಳಿ. ಡಾಕ್ಯುಮೆಂಟೆಡ್ ಪ್ರೂಫ್ ಇದೆಯಲ್ಲ, ಹೇಗೆ ಇದನ್ನು ನೀವು ಸಮರ್ಥಿಸ್ಕೊಳ್ತೀರಾ? ಮಡಿಯರ್ ಜೋಸೆಫ್ నా కొడకల్లారా కాదురా, దీనికి సమాధానం చెప్పు. ద్రవిడియన్ ఐడియాలజీకి నేను ఇన్క్లైన్ ఏంటని చెప్పావు కదా కదా. ద్రవిడియన్ ఐడియాలజీకి నువ్వు ఇన్క్లైన్ అయి ఉన్నప్పుడు ఆ ద్రవిడియన్ ఐడియాలజీకి ఆద్యుడు పెరియర్ రామస్వామి లెటర్ రాశారు కదా మహమ్మద్ అలీ జిన్నాకి, పాకిస్తాన్తో దీన్ని కలిపేయండి అని చెప్పి వాళ్ళు చెప్పుతో ఒకటి పంపారు కదా. అలాంటి ఐడియాలజీని నువ్వు ఎందుకు పెట్టుకున్నావు? అంటే నువ్వు అరిచేస్తే భయపడతావు అనుకున్నావేమో. బొచ్చుగాడి నీళ్ళంటూ ఎంతమంది చూసాను నువ్వు, ఆతు నువ్వు, అది కాదు. కానీ దీనికి సమాధానం చెప్పాలి నువ్వు ఇప్పుడు, ఓకేనా? బొచ్చుగాడి నువ్వు, నేను ఒకరిని చెప్తున్నాను కదా, నువ్వు బొచ్చుగాడివి, నీలాంటి వాడిని ఎంతమంది చూసాను రీ, ఓకేనా? నీకు ధైర్యం ఉంటే కంటెంట్ మాట్లాడు, చెప్పు, దీనికి సమాధానం చెప్పు. ద్రవిడియన్ ఐడియాలజీ ఇన్క్లైనే ఉన్నావా? మన భారతదేశాన్ని మొక్క చేసి ఒకటి పాకిస్తాన్కి అమ్మేయాలన్న తొక్కలో ద్రవిడియన్ ఐడియాలజీ నువ్వు ఇంట్లోనే ఉన్నావా? సిగ్గుందా? ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని ఇంత టార్గెట్ చేస్తున్నాడని మీకు అనిపిస్తుంది కదా. ఇప్పటి నుంచి మొదలుపెట్టాడు, సనాతన ధర్మం అన్న రోజు నుంచి మొదలుపెట్టాడు కదా, ఐ రైట్? ఉమర్ ఖాలిద్ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఉమర్ ఖాలిద్ అనే అతను జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీ, అక్కడ అతను ఒక సోషల్ యాక్టివిస్ట్. ఈ కాశ్మీర్ని కావాలి అంటే కాశ్మీర్ సపరేట్ స్టేట్ కావాలని పోరాటం చేసిన ఈ వ్యక్తి ఒకడు. ఈ వ్యక్తి ఫేస్బుక్లో పోస్ట్ పెడతాడు, పాకిస్తాన్ టెర్రరిస్ట్ బుర్హాన్ వానీ ఈజ్ ఎ రెవల్యూషనిస్ట్, ఈజ్ ఎ చెగువేరా అని పెడతాడు. పాకిస్తాన్ టెర్రరిస్ట్ని చెగువేరాతో పోల్చిన వ్యక్తిని వెళ్ళి ప్రకాష్ రాజ్ కలిసి ఫోటోలు దిగుతాడా? నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతావు ప్రకాష్ రాజ్? ఏంటి ఇది? ప్రజలను నేను కోరుకుంటున్నా, ఇలాంటి నేపథ్యం ఉన్న పార్టీ ఇది. మీరందరూ అనుకుంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు డిఎంకేని గెలుపుతున్నాడు, వాళ్ళ తప్పుల్ని ఎండగడుతున్నాడు, వాళ్ళ యాంటీ నేషనల్ యాక్టివిటీస్ని గొడ్డలు ఓడదీసి రోడ్డు మీదకి లాక్కొస్తున్నాడు వాళ్ళని అని అనుకుంటున్నారు కదా. మన దృష్టిలో వైఎస్ఆర్సిపి ఈజ్ ద డేంజరస్ పార్టీ కదా, మనందరి దృష్టిలో. కాదు, డిఎంకేతో పోల్చుకుంటే వైఎస్ఆర్ చాలా మంచిది. పవన్ కళ్యాణ్ గారి భార్యల్ని, చంద్రబాబు గారి భార్యని, పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని, చంద్రబాబు గారి కొడుకు అయినటువంటి నారా లోకేష్ గారి తల్లి గారిని, నారా లోకేష్ గారిని బాడీ షేమింగ్ కూడా చేశారు. ఇంత చేసిన వీళ్ళు మనకి దుష్మన్లా కనిపిస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ ఎలాంటి వాళ్ళతో పెట్టుకున్నాడు తెలుసా? అపోజిషన్ ఆఫ్ లీడర్ జయలలిత గారిని చీర చింపేసి, అసెంబ్లీ సాక్షిగా చీర చింపేసిన దుర్మార్గులతో, దుష్టులతో యుద్ధం చేస్తున్నాడు ఇప్పుడు. కాబట్టి మన జన సైనికులందరూ చాలా స్ట్రాంగ్గా ఉండాలి, చాలా బలంగా ఉండాలి. తొక్కలో సినిమా పిచ్చి ఆపేసి రాజకీయం నేర్చుకోవాలి. పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో వాళ్ళ నేపథ్యం మనం అర్థం చేసుకుని వీ హ్యావ్ టు రెస్పాండ్ ఆన్ దాట్. మోరోవర్, ఆ జోసెఫ్ అనే వ్యక్తి మీద చాలామంది ఇప్పుడు ఆ ఫోటోలు, అతను చెత్తలోడుస్తున్నవి,
అదేదో సంగీత్ ఫంక్షన్లో పిల్లిగడ్డం వేసుకున్న ఫోటోలు పెడుతున్నారు. దయచేసి ఆ ఫోటోలు పెట్టకండి. నేను పర్సనల్గా చెప్తాను. ఎందుకంటే ప్రశ్న చెప్పింది కరెక్టా కాదా అని ఎవ్రీ డే ఎవ్రీ టైం నేను ఆన్సర్ ఇస్తున్నా. నాకు పట్టించుకోవడం ఇష్టం లేదు, మీరే పుష్ చేసి తోస్తున్నారు నన్ను ఆన్సర్ ఇవ్వమని. 100% నాకు ఇష్టం లేదు అతన్ని కౌంటర్ చేయడం. ఎందుకంటే అతని ఎజెండా తెలుసు. సద్గురుని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడో తెలుసు. ఎందుకు సద్గురుని టార్గెట్ చేస్తున్నాడు? సద్గురు ఫ్రీ టెంపుల్స్ ఫ్రమ్ గవర్నమెంట్ అని చెప్పాడు. తర్వాత డిఎంకే గవర్నమెంట్ ఆయన అరెస్ట్ చేయించారు 150 మంది పోలీసులు పెట్టించి. కరెక్ట్గా ప్రశ్న యూట్యూబ్ ఛానల్ నుంచి జోసెఫ్ అనే క్రైస్తవుడు వచ్చి సద్గురు గారి మీద ఇంకా అసలు చెడమడ ఉతికేస్తాడు. ఇంకా రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి ఉంటాడు. రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తిని ఇతను టార్గెట్ చేస్తాడు. రాధా మనోహర్ దాస్ అలా మాట్లాడడానికి కారణమైన క్రైస్తవ పాస్టర్ల మీద మచ్చుకో 2 వీడియోలు చేస్తాడు. ఇది మీరు అందరూ చూస్తున్నదే. నేనేమో ఇక్కడ ఆల్బర్ట్ ఐన్స్టీన్ అయిపోయి మీకు ఏదో చూపించట్లా, మీరు చూస్తున్నది ఇదంతా. మీరు అతని ఎజెండా మనకు అర్థమైనప్పుడు ఓకే వదిలేసా. అందులోనూ నేను ద్రవిడియన్ ఐడియాలజీకి ఇన్క్లైన్ అయ్యాను అన్నప్పుడు, పాకిస్తాన్కి ఇన్క్లైన్ అయిన ద్రవిడియన్ ఐడియాలజీని ఇతను పట్టుకున్నప్పుడు డెఫినెట్గా ఇతన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని నాకు తెలుసు. మీరు ఆలోచించండి. జై జనసేన, జై హింద్.